పెద్దపల్లి జిల్లా మంథనిలో మాజీ స్పీకర్ స్వర్గీయ శ్రీ పాదారావు వర్ధంతి సందర్భంగా రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. మంత్రి శ్రీధర్ బాబు స్థానికంగా లేని సమయంలో ఏదైనా ఇబ్బంది వస్తే తాను, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు ముగ్గురం వస్తామని, ఎవరైనా అడ్డంగా మాట్లాడితే అడ్డంగా నరుకుతామంటూ మాట్లాడడం చర్చకు దారితీసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఒక ఎమ్మెల్యే పబ్లిక్ మీటింగ్లో స్టేజ్ పై ఇలా అడ్డంగా నరుకుతా అనడం ఏంటని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కండలు తిరిగిన ఎమ్మెల్యేలు మా దగ్గర కూడా ఉన్నారని మక్కన్ సింగ్ ను చూపిస్తూ మాట్లాడడమే ఈ వ్యాఖ్యలకు కారణమని చర్చ జరుగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి బూతుల రాజకీయానికి తెరతీస్తే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బూతులతో పాటు నరుకుతాం, చంపుతామంటూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. రాష్ట్రంలో ప్రజాపాలన కాదు, రాక్షసుల పాలన నడుస్తోందని చర్చించుకుంటున్నారు. ఒక ఎమ్మెల్యే ఇలా నరుకుతామని మాట్లాడితే ప్రజలకు రక్షణకు ఇక భరోసా ఇచ్చేదెవరని ప్రశ్నిస్తున్నారు అక్కడి ప్రజలు. ఒక్క 2 గంటల్లో కుయి కుయి అనుకుంటా ఇక్కడ ఉన్న మీ ముగ్గురు నాయకులం ఒక్క క్షణం వస్తాం. ఎవరైనా అడ్డంగా మాట్లాడితే అడ్డంగా నరుకుతాం అనే విషయం చెప్తాం. ఒక్క 2 గంటల్లో కుయి కుయి అనుకుంటా ఇక్కడ ఉన్న మీ ముగ్గురు నాయకులం ఒక్క క్షణం వస్తాం. ఎవరైనా అడ్డంగా మాట్లాడితే అడ్డంగా నరుకుతాం అనే విషయం చెప్తాం. ఒక్క 2 గంటల్లో కుయి కుయి అనుకుంటా ఇక్కడ ఉన్న మీ ముగ్గురు నాయకులం ఒక్క క్షణం వస్తాం. ఎవరైనా అడ్డంగా మాట్లాడితే అడ్డంగా నరుకుతాం అనే విషయం చెప్తాం. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి. కాంగ్రెస్ ప్రభుత్వ ఎమ్మెల్యే మక్కన్ సింగ్ ప్రజల ముందు సభలో అడ్డంగా నరికేస్తామని వార్నింగ్ ఇస్తున్నారు. అయితే ఈ సభ్య సమాజానికి ఏ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? దీనికి సంబంధించి ప్రజలు ఏమనుకుంటున్నారు? పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రత్యూష, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ నిన్న చేసినటువంటి మాటలన్నీ కూడా పూర్తిగా వివాదాస్పదంగా మారాయి. ప్రస్తుతం ఈ మాటలకు సంబంధించినటువంటి ఒక వీడియో అయితే పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగానే కాదు, అటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైరల్ గా అయితే మారిందని చెప్పవచ్చు. నిన్న మాజీ స్పీకర్ శ్రీపాదరావు వర్ధంతి సందర్భంగా మంత్రిలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఒక కార్యక్రమం చేపట్టారు. ఈ యొక్క కార్యక్రమానికి మంత్రి శ్రీధర్ బాబుతో పాటుగా కూడా మరొక మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, అలాగే విపు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావుతో పాటుగా కూడా రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ కూడా ఈ యొక్క కార్యక్రమానికి పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి పబ్లిక్ మీటింగ్ లో బహిరంగ సభలో రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ చేసినటువంటి చంపుతాం, నరుకుతాం అంటూ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవైతే ఇప్పుడు పూర్తి స్థాయిలో కూడా ఒక వివాదాస్పదంగా మారినాయని చెప్పవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా మంత్రిలో కూడా ఈ యొక్క అంశం అయితే ఒక చర్చగా వైరల్ గా మారిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే హోదాలో ఉండి ఒక ప్రజాప్రతినిధిగా ప్రజల ఓట్లతో గెలిచినటువంటి ఒక ప్రజా నాయకుడు ప్రజల మధ్యలో ఉండే ఒక బహిరంగ సభలో మంత్రులు ఉన్నటువంటి స్టేజ్ పై నుండి కూడా ఎవరైనా అడ్డు వస్తే అడ్డంగా నరుకుతామంటూ మాట్లాడడం అయితే కూడా వీళ్ళ మన ప్రజా ప్రతినిధులు అంటూ కూడా పెద్ద ఎత్తున కూడా ఒక చర్చ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే గతంలో కూడా అసెంబ్లీ సాక్షిగా కూడా సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి కూడా మా దగ్గర కూడా కండలు తిరిగినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు, రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ ఉన్నాడా, ఒకసారి నిల్చోమనం అంటూ కూడా సీఎం మాట్లాడినటువంటి యొక్క మాటలే ఈ రోజు నిన్న రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ ఈ విధంగా ఎవరైనా అడ్డొస్తే అడ్డంగా నరుకుతామని మాట్లాడడానికి ప్రేరేపించాయంటూ కూడా పలువురు అయితే అభిప్రాయం అయితే వ్యక్తం చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఏదైతే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినప్పటి నుండి కూడా ముఖ్యంగా ప్రతిపక్ష నాయకుల యొక్క ప్రశ్నించే గొంతు నొక్కేసే ప్రయత్నం, వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టడం, అంతేకాకుండా ఎవరైనా మంత్రి శ్రీధర్ బాబు నిత్యం సీఎం రేవంత్ రెడ్డితో ఉంటారు, నిత్యం బిజీగా ఉంటారు, కానీ మంత్రిలో ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు, మీకు ఏ సమస్య ఉన్నా కూడా ఒక్క ఫోన్ చేయండి, కుయి అంటూ కూడా సైరన్ వేసుకొని మరి కూడా 2 గంటలు ఇక్కడ వాళ్తాం, ఎవరైతే అడ్డంగా మాట్లాడతారో అడ్డంగా నరుకుతామంటూ ఈ రకంగా ఒక రౌడీ లాగా వ్యవహరిస్తూ కూడా ఒక ఎమ్మెల్యే అయి ఉండి ఒక రౌడీ లాగా దిగజారిపోయి మాట్లాడే ఒక మాటలు అయితే పెద్ద ఎత్తున ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అయితే చర్చగా కొనసాగుతున్నాయి. ఎందుకంటే అసలు
కాంగ్రెస్ ఎమ్మెల్యేలేదు కాదు తప్పు, ఎందుకంటే పైన ఉన్నటువంటి ముఖ్య నేతలు సీఎం రేవంత్ కావచ్చు, ముఖ్యమైన బరాబర నేతలంతా కూడా వాళ్ళు ఏదైతే చెప్తా ఉంటారో కింద ఉన్నటువంటి నాయకులు కూడా అదే పాటిస్తారు. కాబట్టి ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి రోజు కూడా నిత్యం ప్రతిరోజు కూడా ప్రతిపక్షాల పైన తిట్ల పురాణం తిట్ల దండకం ఏదైతే చెప్తున్నాడో వారిని అనుసరించే కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఈ విధంగా రౌడీ రాజకీయాలను ప్రోత్సహిస్తూ ఒక విధంగా చంపుతాం, నరుకుతాం, తొక్కుతాం అనే విధంగా ఇవన్నీ కూడా వ్యాఖ్యలంతా కూడా పైన ఉన్నటువంటి నాయకులు చెప్తున్నటువంటి తీరునే వీరంతా కూడా వీళ్ళని ప్రేరేపించే విధంగా ఉంది. కాబట్టి అదంతా కూడా రేవంత్ రెడ్డి చేసేటువంటి ఒక కొత్త సంస్కృతి తెలియపారు. కాబట్టి ఇవంతా కూడా మంచిది కాదు అంటూ కూడా ప్రజలైతే అభిప్రాయం వ్యక్తం చేయడం జరుగుతుంది. రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.